ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంశికరావు. ఫ్లిప్కార్ట్లో మేము చాలా ఐటమ్స్ తీసుకున్నాం. 40,000 చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకున్నాం, కానీ ఎప్పుడు ఏది ప్రాబ్లం రాలేదు. అంటే ఐటమ్ మిస్సింగ్ కానీ అలాంటి ఏ ప్రాబ్లం రాలేదు. మా పాప బర్త్డే February 10కు ఉండే. అప్పుడు ఒక సైకిల్ ఆర్డర్ చేసినాం, కానీ అది 10 ఇంచెస్ ఉండే, చిన్నగా అయిపోయింది. ఇంకా చాలా చిన్నగా ఉందనేసి మళ్ళీ ఇంకో సైకిల్ ఆర్డర్ చేద్దామని ఈ సైకిల్ ఆర్డర్ చేసిన. దీనికి ఏంటంటే ముందు బాస్కెట్, వెనకాల సీట్కి స్టాండ్ ఉంటుంది కదా, అదైతే రాలేదు. అంటే సపోర్ట్ లేకుండా వాళ్ళు తొక్కలేరు కదా చిన్నపిల్లలు కాబట్టి, అదైతే రాలేదు. మేము ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇది రిటర్న్ పెట్టేయండి, మళ్ళీ మీకు పికప్కి వచ్చి తీసుకొని వెళ్ళి ఇదే సేమ్ ప్రోడక్ట్ మీకు ఇస్తారు, ఎక్స్చేంజ్ మాత్రమే ఉంటుంది, రిటర్న్ ఉంటుంది అని చెప్పారు. సరే అనేసి మేము వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు. మా హస్బెండ్ అలా పెట్టాము. పెట్టాక వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, వాళ్ళకేమో ఈ సైకిల్ మొత్తం ప్రాపర్గా వచ్చినట్టు వాళ్ళకి చూపిస్తుంది, మాకేమో ఇది ప్రాపర్గా రాలేదు, ఐటమ్ మిస్సింగ్ ఉంది. మీరు ఐటమ్ మిస్సింగ్ అనే పెట్టారు కానీ మాకైతే అది చూపించట్లేదు అనేసి వాళ్ళు టెక్నికల్ ఇష్యూ అనేసి వెళ్ళిపోయారు. టెక్నికల్ ఇష్యూ అని వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక అతను వచ్చారు, మళ్ళీ సేమ్ అలాగే చెప్పారు. మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకొక అతను వచ్చేసి, మీరు ఎన్నిసార్లు ఇది రిటర్న్ పెట్టినా ఇదైతే రిటర్న్ అవ్వదు, మీరు ఒకసారి కస్టమర్ కేర్ కాల్ చేసి మీరు వాళ్ళ పైన సుపీరియర్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే కొంచెం గట్టిగా మాట్లాడి అమౌంట్ రిఫండ్ అయ్యేలాగా చూడండి అనేసి వాళ్ళు చెప్పారు. మా హస్బెండ్ చాలాసార్లు కాల్ చేసిన, కాల్ చేసినప్పుడల్లా ఒక 40-50 మినిట్స్ మాట్లాడేది. అయినా వాళ్ళు మళ్ళీ మీరు రిటర్న్ పెట్టండి సార్, వేరే సైకిల్ ఇస్తాం సేమ్ ఇలాంటిది అని చెప్తున్నారు. కానీ అసలు అది రిటర్న్ ఎన్నిసార్లు పెట్టామో, నేను మీకు అది వీడియో క్లిప్ కూడా పెడతాను. మా హస్బెండ్ ఎన్నిసార్లు కాల్ చేసి మాట్లాడారో కూడా చెప్తాను. కస్టమర్ కేర్కి అయితే నాకు తెలిసి ఒక 7-8 టైమ్స్ చేసి ఉంటారు. వాళ్ళు సుపీరియర్స్ వాళ్ళేమో ఇక్కడ అది మీరు ఇన్నిసార్లు చేసి కంప్లైంట్ ఇస్తున్నారు కదా, మేము చెన్నై బ్రాంచ్కి కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు మీకు 2 అవర్స్లో కాల్ చేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ 2 అవర్స్ అయినా వాళ్ళు కాల్ చేయలేదు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మా హస్బెండ్ కాల్ చేసి మళ్ళీ 40 మినిట్స్ మాట్లాడి వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళ కాల్ కలపడానికి ఒక 10 మినిట్స్ లైన్లో ఉంచుతారు వాళ్ళు, ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ వాళ్ళు. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫోన్ మళ్ళీ కలిపి వాళ్ళు ఒక 40 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు దీన్ని రిటర్న్ పెట్టండి, సేమ్ ప్రోడక్ట్ మీకు వస్తుంది, వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారని వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా అదే చెప్తారు. కానీ వచ్చిన వాళ్ళు ఏమంటారు, డెలివరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇది ఎన్నిసార్లు పెట్టినా మేమైతే తీసుకెళ్ళమండి, ఇది టెక్నికల్ ఇష్యూ అని చూపిస్తుంది, ప్లస్ మాకు ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు అన్నీ వచ్చినాయని చూపిస్తుంది, మేము తీసుకెళ్ళినా వాళ్ళు మమ్మల్ని తిడతారు, మీరు ఈ అమౌంట్ రిఫండ్ చేసుకోండి అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా దీన్ని ఇప్పటికి ఒక 8 టైమ్స్ చేశాం కదా, వాళ్ళు ఎప్పుడు చేసినా అదే చెప్తున్నారు. అలా చేసి ఇంకా ఎందుకు విసిగెత్తడం అనేసి అయితే దీన్ని ఇన్స్టాలేషన్ చేసి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం లాస్ట్కి. మరి ఇది అవుతుందో, అంటే స్టాండ్ లేకుండా అయితే పిల్లలకి తొక్కడానికి అవ్వదు, కానీ ఏమో ట్రై చేయాలి. ఒకవేళ అంటే మేము ఏమన్నామంటే, అట్లీస్ట్ మీరు ఆ బాస్కెట్ అని వెనకాల స్టాండ్కి అంటే మేము ఏమన్నామంటే, ఇది బాస్కెట్ ఈ స్టాండ్ ఉంటుంది కదా, మేము అమౌంట్ పే చేస్తాం, మీరు పంపించండి అంటే అలా పంపడానికి అవ్వదండి అని. అట్లీస్ట్ ఇది రిటర్న్ క్యాన్సిల్ చేసేసి మాకు అమౌంట్ అయినా రిఫండ్ చేయండి అంటే అది అవ్వదు, ఇది మీరు రిటర్న్ పెట్టాలి, ఇది వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని మీకు వేరే సేమ్ ఇదే ప్రోడక్ట్. ఏమడుగుతున్నారంటే, ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారని అడుగుతున్నారు. దీంట్లో అసలు ఏమొచ్చాయని, ఆ స్టాండ్ ఆ బాస్కెట్ రాకుండా వాళ్ళు ఇన్స్టలేషన్ ఏం చేస్తారు, అవి హీల్స్ ఇటు ఉంటాయి కదా, హీల్స్ మాత్రం మేము చేసుకుంటాం కదా, వాళ్ళు ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ వచ్చి తను చెప్తే మేము రిటర్న్ పెట్టడానికి ఉంటుంది. అంటే తను రావడానికి ఏదైనా చేయడానికి ఉంటే కదా మేము చెప్పేది వాళ్ళకి, ఇన్స్టాలేషన్ వాళ్ళకి. ఇంకా ఒక నిజంగా నిన్న కూడా కాల్ చేసి ఒక 1 అవర్ మాట్లాడి ఉంటారు. వాళ్ళు సేమ్ ప్రాసెస్ చెప్తూ ఉన్నారు కదా. ఇది 1 మంత్ నుంచి అలా పక్కకు పెట్టేసి ఉంది. వాళ్ళు ప్యాకింగ్ కూడా సరిగ్గా చేయలేదు తెలుసా, మొత్తం అసలు చాలా టైట్గా వచ్చేసి అంతా హోల్ పడిపోయింది. ఇంకా అది బయటకు తీసి 6 టైమ్స్ తీసి బయటికి వాళ్ళు వస్తున్నారు, నేను తీసుకొని వెళ్తున్నాను, మళ్ళీ వాళ్ళు అవ్వదు, టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నాను, నేను లోపలికి తీసుకొచ్చి పెడుతున్నాను. ఇది ఓకే ఒక 3-4 కాబట్టి ఏమో, కానీ ఒకవేళ నాకు అనిపించింది, మేము 40-50 పెట్టి కూడా చాలాసార్లు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం కదా, అప్పుడు సేమ్ ఇలా జరుగుంటే అంత పెద్ద అమౌంట్ ఆ ఐటమ్స్ మేము ఏం చేసేవాళ్ళం, ఇది చిన్న అమౌంట్. ప్లస్ మళ్ళీ మా హస్బెండ్ అందరూ గోల్డ్ మెంబర్, అంటే మేము ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి గోల్డ్ మెంబర్ అయి ఉండి అన్నిసార్లు కాల్ చేసి అంత మాట్లాడినా వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. చేస్తామంటున్నారు, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తామనేసి ఒక ఆవిడ ఏమనిందంటే, మొత్తం మేమే ఫాలో అప్ అవుతాము, మీకు అసలు ఏం సంబంధం లేదు. మా పాప బర్త్డేకి మా హస్బెండ్ ఏమో సర్ప్రైజ్ ఇద్దామనేసి
ఇది పెట్టు మా పాప ఏమో రోజు నాది సైకిల్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది. మేము వాళ్ళకి కాల్ చేస్తున్నాం కానీ వాళ్ళు అసలు తీసుకురావట్లేదు. అట్లీస్ట్ ఇది బయట కూడా దొరకదు అనుకుంటా సార్, అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఇవి దొరకవేమో మరి. అందుకే మేము వాళ్ళని పంపించమన్నా వాళ్ళు అంటే అలా పంపడానికి అవ్వదు అంటున్నారు వాళ్ళు. ఇది ఫస్ట్ మరి వేరే సైకిల్ ఇస్తామంటున్నారు కదా రీప్లేస్మెంట్గా, ఆ సైకిల్ ఇచ్చేసి తీసుకెళ్ళాను అంటే లేదండి ఫస్ట్ ఇది తీసుకెళ్ళాక మీకు అమౌంట్ పడాక ఇది తీసుకెళ్ళిన 1 వీక్కి మళ్ళీ రీప్లేస్మెంట్ ఇస్తామంటున్నారు. అట్లీస్ట్ అది వచ్చి ఇది పికప్ చేసుకున్నా బాగుండు, కానీ వాళ్ళు వచ్చి టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్తున్నారు, అసలు తీసుకోవట్లేదు. ఇన్నిసార్లు ఇన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాం కానీ ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకు మా పాప మరో రోజు అడుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు మరి ఆన్లైన్లోనే ఎందుకు తీసుకోవాలి, సైకిల్ బయట కూడా ఉంటాయి కదా బయట తీసుకోవచ్చు అని. అంటే మేము చాలాసార్లు అన్ని ప్రొడక్ట్స్ ఇందులోనే ఆర్డర్ పెట్టుకుంటాం. ఇంట్లో కూడా మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఆన్లైన్ షాపింగే ఉంటుంది. ఎప్పుడు ఇలా అవ్వలేదు కాబట్టి ఇంకా ఈసారి కూడా బాగానే ఉంటుంది కదా, వెళ్ళి మళ్ళీ దానికోసం స్పెషల్గా తీసుకురావడం. మా హస్బెండ్కి ఇంకా ఆఫీస్లో కొంచెం బిజీ ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి టైం ఉండదులే, ఫ్లిప్కార్ట్లో పెడితే వస్తుంది కదా అనేసి అయితే ఫ్లిప్కార్ట్లో పెట్టారు. కానీ ఇది ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫస్ట్ వచ్చిన సైకిల్ అయితే బాగుంది నిజంగా, అన్నీ వచ్చాయి ఐటమ్స్ కూడా. దీనికే ఇలా అయిపోయింది. అట్లీస్ట్ రిటర్న్ తీసుకెళ్తారంటే వాళ్ళకి కాల్ చేసి మాకే చిరాకు వచ్చేసింది. ఇంకా దీన్ని చేస్తే అంటే మరి దీనికి స్టాండ్ లేకపోతే తను అసలే మా పాప కొంచెం భయం ఎక్కువ, తను తొక్కుతుందో లేదో తెలియదు, కానీ ఇంకా అలా ఉంచేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు అమౌంట్ మళ్ళీ రిఫండ్ కూడా అవ్వవు. వేరే సైకిల్ కొనాలన్నా ఇది కొత్తది ఉంటుంది, బయట అవి స్టాండ్ బాస్కెట్ ఇవ్వరేమో. ఇంకా బాస్కెట్ లేకపోయినా పర్లేదు కానీ వెనకాల సపోర్ట్కి స్టాండ్ ఉన్నా బాగుండు, అది కూడా లేదు. ఏమో ఇంక ఇది ఇన్స్టాలేషన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్స్టాలేషన్ చేసి తనని తొక్కించడానికి ట్రై చేస్తాం. ఇంకా అది రానప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అప్పుడు ఐటమ్స్ కొన్ని చూసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇలా వచ్చిందని మనం కూడా అనుకోం కదా ఐటమ్స్ మిస్ అయ్యి వస్తాయి అని. వచ్చినా సరే వెంటనే తీసుకెళ్తారు. మరి వాళ్ళకి అది ఎందుకు అలా చూపిస్తుందో ఏమో మాకు కూడా అర్థం అవ్వలేదు అని కూడా మాకు అర్థం కాలేదు. మేము నాకు తెలిసి వాళ్ళ స్టాఫ్ అందరితో మా హస్బెండ్ మాట్లాడి ఉంటారు. 7 టైమ్స్ ఉంటారు వాళ్ళు కూడా. మా హస్బెండ్ సైకిల్ మొత్తం ఇన్స్టాలేషన్ మేమే చేసినాం. అంటే ఏం లేదు కాబట్టి పెడల్స్ వెనకాల హీల్సే కాబట్టి మేము పెట్టేసినాం. మొత్తం ఇది ఇలా వచ్చింది. అసలు మేము పెట్టిన సైకిల్ అయితే ఇది, కానీ ఐటమ్స్ స్టాండ్ బాస్కెట్ రాకపోవడం వల్ల ఇలా వచ్చింది. చేసేటప్పుడు మీరు కూడా కొంచెం చూస్ చేసుకోండి. అంటే ఐటమ్ మిస్సింగ్ వచ్చింది మళ్ళీ అంటే మేమైతే ఐటమ్ మిస్సింగ్ అనే పెట్టాం, వాళ్ళు కూడా ఐటమ్ మిస్సింగ్ అని మీరు పెట్టారు కానీ ఐటమ్స్ మాకు వచ్చినాయని చూపిస్తుంది అనేసి అంటున్నారు. మరి అది టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, అసలు ఏ ప్రాబ్లమో తెలియదు. కానీ మాకైతే ఇంక ఈ సైకిల్ ఇలా అయిపోయింది. పాప తొక్కడానికి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ బయట కనుక్కుంటాం స్టాండ్ ఇది సపరేట్గా ఉంటే తీసుకుంటాం. అంటే పెద్ద పిల్లలు తొక్కడానికి ఇబ్బంది అయిపోద్ది. అసలే మా శివాంశకి కొంచెం భయం ఎక్కువ, ఇంకా తొక్కడానికి భయపడుతుంది. ఇది 1 మంత్ అయి ఉంటుంది. మేము లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో తీసుకున్నాం, ఇప్పుడు మార్చ్. 1 మంత్ నుంచి అలా పెట్టేసి ఉంచాం. రోజు తను చూస్తూ ఉంటుంది సైకిల్ ఇంకెప్పుడు తొక్కాలి అని అడిగింది. కానీ పాపం స్టాండ్ లేదని మేము తొక్కించలేదు. వాళ్ళకి కాల్ చేసి మాకు విసిగొచ్చి ఇంకా ఇన్స్టాలేషన్ చేసి యూజ్ చేద్దాం అనేది ఇన్స్టాలేషన్ చేసాం. మీకు ఇలా రిపీట్ అవ్వద్దంటే కొంచెం మీకు మా వీడియో చూసి మీరు కూడా అర్థం చేసుకుంటారు అనేసి నేను చెప్తున్నాను. ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.